హాయ్ స్టూడెంట్స్, మరి ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కోడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కోడింగ్ అంటే ఇంకేం లేదండి. కోడింగ్ అంటే కంప్యూటర్కి అర్థం చేసుకోగలిగే భాషలోకి మన ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, అలాగే మనకు కావాల్సిన సొల్యూషన్స్ తీసుకోవడానికి, అలాగే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి ట్రాన్స్ఫార్మ్ చేసేదాన్నే కోడింగ్ అంటారు. ఇప్పుడు కంప్యూటర్కి ఒక లాంగ్వేజ్ వచ్చు, మనకు లాంగ్వేజ్ వచ్చు. కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ మనకు రాదు, మనకు వచ్చిన లాంగ్వేజ్ కంప్యూటర్ రాదు. సో మనం ఏం చెప్పాలన్నా సరే కంప్యూటర్కి అర్థం కాదు. సో మనం చెప్పేది కంప్యూటర్కి అర్థం కావాలంటే మనం ఒక కోడ్ రాయాలి. ఆ కోడ్ రూపంలోనే కంప్యూటర్కి అర్థమవుద్ది. కంప్యూటర్కి ఏమని అర్థమవుద్ది? కంప్యూటర్కి వచ్చిన భాష ఏంటి? బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ ఆర్ వన్స్. బైనరీ లాంగ్వేజ్లో జీరోస్ ఆర్ వన్స్ ఈ రెండే ఉంటాయి. అది ట్రూ అయితే 1 వస్తుంది, ఫాల్స్ అయితే 0 వస్తుంది. సో మనం ఎంత పెద్ద కోడ్ రాసినా సరే, ఒక సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ మనకు కావాల్సిన మనకు ఒక అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ తగ్గట్టు కోడ్ రాసాం, మనం ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అది ఎంత పెద్ద ఇన్స్ట్రక్షన్స్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంప్యూటర్ అనేది తనకి అర్థమయ్యే భాషలోకి, బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. దాన్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో మనకి లాంగ్వేజ్లో కూడా చాలా 2-3 లెవెల్స్ ఉంటాయి. అవి ప్రీవియస్ క్లాసుల తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. సో ముందు బైనరీ లాంగ్వేజ్లోకి మనం ఇచ్చే ఐడియాస్ని, మనకు కావాల్సిన సొల్యూషన్ని, అలాగే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగపడేది కోడింగ్ రాసే విధానం సి లాంగ్వేజ్లో రాయొచ్చు, జావాలో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు. మనకి ఏ అవుట్పుట్ కావాలో ఆ అవుట్పుట్ కోసం ఉపయోగించే లాంగ్వేజ్లే సి లాంగ్వేజ్, జావా, పైథాన్ అంటాం. సో coding is the process of transforming ideas, solutions and instructions into the language that the computer can understanding, that is binary and machine code. So మనకి ట్రాన్స్ఫార్మింగ్ చెప్పాను కదా, కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో మన ఐడియాస్ని కానీ, మన కావాల్సిన సొల్యూషన్స్ కానీ, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి ట్రాన్స్ఫార్మింగ్ చేసేదే కోడింగ్. ప్రోగ్రామింగ్, ప్రీవియస్ క్లాస్లో ప్రోగ్రామింగ్ అంటే సింపుల్ చెప్పాను. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ప్లానింగ్ అంటే నువ్వు ఆ పని చేయి అని చెప్తుంది తప్ప ఎలా చేయాలో చెప్పదు ప్రోగ్రామింగ్. సో ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, మీరు వైజాగ్ వెళ్ళండి అని చెప్తుంది. ఏంటి ప్రోగ్రామ్? మీరు రేపు స్కూల్కి వెళ్ళండి, లేదా మీరు రేపు కాలేజ్కి వెళ్ళండి, లేదా మీరు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి అని ప్రోగ్రామ్ చెప్తుంది తప్ప కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మాత్రం కోడింగ్లోని ఇంప్లిమెంటేషన్. కోడింగ్ అంటేనే ఇంప్లిమెంటేషన్. కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్. సో ప్రోగ్రాంలో ఉన్న ప్లానింగ్ని, సో ప్రోగ్రామ్ అనేది ఏం చేయాలో చెప్తుంది, ఎలా చేయాలో కోడింగ్ చెప్తుంది. సో ఫర్ సపోజ్ మన కంప్యూటర్ లాంగ్వేజ్ బట్టి చూసుకుంటే, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఒక ప్రోగ్రామ్ ఉందనుకో. సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఏవైనా 2 నెంబర్స్ని కలిపితే మనకు అవుట్పుట్ రావాలి. సో ఒక ప్రోగ్రామ్ అదేంటి? ప్రోగ్రామ్ ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ 2 నెంబర్స్, ఏ నెంబర్స్ అయినా 2 నెంబర్స్ కలపాలి. సో అప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాం? ఎగ్జాంపుల్గా జనరల్గా 10 ఒక నెంబర్, 20 ఒక నెంబర్ తీసుకుంటే అవుట్పుట్ 30 వస్తుంది. సో మనం కోడింగ్ అనేది ఈ అవుట్పుట్ కోసం మనకి కంప్యూటర్ ఇచ్చేది అవుట్పుట్, మనం ఇచ్చేది ఇన్స్ట్రక్షన్స్. ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ అనమాట. 10 అనేది 20 అనేది ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చాం. 10ని 20ని కలుపు, మాకు ఒక అవుట్పుట్ ఇవ్వు. 2 కలిపితే ఎంత వస్తుంది అనేది ఒక అవుట్పుట్ ఇవ్వు అనేది ప్రోగ్రామ్ చెప్తుంది. సో ఎలాగా ఇవ్వాలనేది కోడింగ్ చెప్తుంది. కోడింగ్ అంటే ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది, ఒక రూల్ ఫాలో అవుతుంది, ఒక అల్గారిథం ఫాలో అవుతుంది, వేరియబుల్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి, సింటాక్స్ ఉంటాయి. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో కోడింగ్ని రాస్తే కానీ బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకోదు కంప్యూటర్. దానికంటూ ఒక రూల్స్ ఉంటాయి. కోడింగ్ ఇష్టసారంగా రాసిస్తే అవ్వదు. ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అవుతూ ఒక కోడ్ రాస్తే ఆ కోడింగ్ని
కంప్యూటర్ తనకి వచ్చిన భాషలో కన్వర్ట్ చేసుకొని మనకు అవుట్పుట్ వస్తుంది. ఫర్ సపోజ్ చెప్పాను కదా సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని. సో మనం ఏమైనా 2 నెంబర్స్ ఇస్తే ఆ 2 నెంబర్స్ యాడ్ చేసుకుంటూ మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ 2 నెంబర్స్ మనం ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? ఒక సెట్ రూల్, ఒక పద్ధతి